So, first of all, I want to thank all those who pray for me. మొట్టమొదటిగా నా గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి నిమిత్తమై దేవునికి వందనాలు చెల్లించాలని కోరుతున్నాను. That is not an unimportant ministry. అది ప్రాముఖ్యత లేనటువంటి పరిచర్య కాదు. In the body of Christ, there are different functions. క్రీస్తు ప్రభువారి దేహంలో రకరకాల పనులు నిర్వర్తించేవారు ఉన్నారు. I sometimes think I am like the tongue, speaking. కొన్నిసార్లు నేను అనుకుంటాను ఈ దేహంలో నేను ఒక నాలుక లాంటి వాడిని, అంటే ఎప్పుడు మాట్లాడుతుండేది. And the people who pray are like the heart that's pumping. ప్రార్థన చేస్తుండే వాళ్ళు ఎలా ఉంటారంటే గుండె ఉంటుంది కదా, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది అట్లా. What will happen to the tongue if the heart stops? గుండె ఆగిపోయింది అనుకోండి, గుండె ఆగిపోతే ఇక నాలుక పని ఏముంటుంది? You can't speak anymore. అదే నాలుక ఏం మాట్లాడలేదు. So I'm very thankful for all those who are pumping the blood into the tongue. గనక ఈ నాలుకలోనికి రక్తం ప్రసరించడానికి ఎవరైతే ఇలా చేస్తున్నారో అంటే ప్రార్థించేవారు వీరందరి నిమిత్తమే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. You may not get any honor or award for that on earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఏ విధమైనటువంటి ఘనత కానీ లేకుంటే ఏదైనా ప్రజలు కనిపించే బహుమానం కానీ ఇట్లాంటిది కలగకపోవచ్చు. On earth all the honor goes to the tongue. సో అదే ఈ భూమి మీద ఘనత అంతా కూడా నాలుగుకే వెళుతుంది. But when Jesus comes back, అయితే క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు he will reward and honor all those who pump the blood to the tongue. ఎవరైతే నాలుకకి రక్తం పంపిస్తూ ప్రసరణ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రభువారు బహుమానం ఇస్తారు. So it's a very, very important ministry. కనుక ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. All those who pray in secret, ఎవరైతే రహస్యంలో ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా you must remember you are the heart of the body of Christ. మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే క్రీస్తు ప్రభువారి దేహానికి మీరు గుండె లాంటి వాళ్ళు. There are so many deceivers going around preaching for various reasons today. మరి ఈ దినాల్లో రకరకాల బోధలు చేసేటటువంటి వాళ్ళు, చాలా మోసగించేటటువంటి వాళ్ళు కూడా ఈ దినాల్లో ఉన్నారు. There are very few true servants of God. You must pray for them. చాలా కొద్ది మంది మాత్రమే నిజమైనటువంటి దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. I'm deeply thankful for all those who do that. ఇక్కడికి ఇది చేస్తున్న వారు అందరి నిమిత్తమే నిజంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Some years ago, God gave me a word to share with the people in my church. కొన్ని సంవత్సరాల కిందట మా సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు బోధించడానికి ప్రభు నాకు ఒక వాక్యం ఇచ్చారు. Which is based on what we believe and what we confess. ఏమైతే మనం విశ్వసిస్తామో, ఏదైతే మనం ఒప్పుకుంటామో దాని మీద ఆధారపడినటువంటి వాక్యం. Sometimes we only believe in the heart. చాలా సార్లు మనం కేవలం ఏదో హృదయంలో విశ్వసిస్తాం అంతే. But in Romans 10, అయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, you have all seen this before also. ఇది ముందు కూడా మనం దీన్ని చూసాం. It says here in verse 8, the word is in your mouth and in your heart. 8వ వచనంలో ఈ వాక్యము నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. That is the word of faith that we are preaching. అది మనం బోధించేటటువంటి విశ్వాస వాక్యం. That's what it says in that verse. ఆ వచనంలో ఉన్న సంగతి ఇది. The word of faith. ఈ విశ్వాస వాక్యము, the word of faith must be in your heart and in your mouth. ఈ విశ్వాస వాక్యము నీ హృదయంలో ఉండాలి, నీ నోటిలో కూడా ఉండాలి. The word of faith must not only be in your heart, it must be in your mouth. ఈ విశ్వాస వాక్యం నీ హృదయంలో మాత్రమే కాదు, అది నోటిలో కూడా ఉండాలి. Not only in your mouth but also in your heart. నీ నోటిలో మాత్రమే కాదు, నీ హృదయంలో కూడా ఉండాలి. And in verse 17 it says, 17వ వచనంలో ఇలా ఉంది, this faith comes by hearing, and by hearing by the word of Christ. ఈ విశ్వాసము వినుట ద్వారా కలుగుతుంది, అది క్రీస్తును గూర్చినటువంటి మాట వల్ల. So I can't just believe for whatever I like. నాకు ఇష్టం వచ్చిన ప్రతిదాన్ని నేను నమ్మటానికి లేదు. Abraham did not get up one morning and say, okay, I'm going to believe that I'll have a son. అబ్రహాం ఒక రోజు పొద్దునే లేచి సరే నాకు కుమారుడు పుడతాడని నేను నమ్ముతున్నాను అని అకస్మాత్తుగా ఏం చెప్పలేదు. No, he would not have got a son.
అతనికి కుమారుడు పుట్టిండేవాడు కదా అట్లా. But God told him you'll have a son. అయితే దేవుడు చెప్పాడు నీకు కుమారుడు పుడతాడు. Faith was based on that word of God. దేవుని వాక్యం మీద ఈయన విశ్వాసం ఆధారపడి ఉండింది. If God had not told Abraham he'll have a son, he cannot believe. ఒకవేళ దేవుడు గనక అబ్రహాముతో నీకు కొడుకు పుడతాడని చెప్పకపోతే అతను కొడుకు పుట్టేవాడు కాదు. This is the foolish thing a lot of preachers are preaching today. అనేక మంది బోధకులు ఇటువంటి అవివేకమైనటువంటి సంగతిని బోధిస్తున్నారు ఈ దినాల్లో. They say if you want something just believe it. వాళ్ళు ఏమంటారంటే నీకు ఏదైనా కావాలంటే నమ్ము సరిపోతుంది అంటారు. If you want a big car, నీకు పెద్ద కారు కావాలా, just close your eyes and picture a big car. నీ కళ్ళు మూసుకుని ఒక పెద్ద కారును చూడు and say in Jesus name. యేసు నామమున నాకు ఈ కారు కావాలని అడుగు. It's all deception. ఇదంతా మోసం. Faith comes by hearing the word of Christ. It says in verse 17. ప్రభు యొక్క వాక్యమును వినుట ద్వారా విశ్వాసం వస్తుందని ఇక్కడ ఈ వచనంలో చదువుతున్నాం మనం. There are many things we like. మనకి ఇష్టమైనవి చాలా సంగతులు ఉన్నాయి. Good things. మంచివే. But God may not give it to us. మరి ఒకవేళ ప్రభు వాటి మనకి ఇవ్వకపోవచ్చు. I would like to have a lot of hair on my head. నా తల మీద చాలా జుట్టు ఉండాలని నాకు ఇష్టం ఉంది. You people who have hair don't realize what a blessing it is. మీలో చాలా మందికి తల నిండా జుట్టు ఉంది కదా, అది ఎంత గొప్ప ఆశీర్వాదం మీకు తెలియట్లేదు. When I go into the sun I have to wear a cap. You don't need a cap. నేను ఎండలో వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని వెళ్ళాలి, మీరు పెట్టుకోకర్లేదు. But if I shut my eyes and say in Jesus name I'm going to have hair, it's not going to come. అయితే నేను కళ్ళు మూసుకుని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను నాకు చాలా తల మీద జుట్టు రావాలి అంటే రాదు అది. Because I don't have a promise that I'll get it now. ఎందుకంటే అది నాకు ఇప్పుడు వస్తుందనే వాగ్దానం లేదు వాక్యంలో. But there is a promise that I'll get it in a few years. అయితే కొన్ని సంవత్సరాలు వస్తుందని మాత్రం వాగ్దానం. That is in Philippians chapter 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. Philippians 3. ఫిలిప్పీ 3వ అధ్యాయం. It says that verse 20 we are waiting eagerly for the Savior of our Lord Jesus Christ from heaven. Philippians 3:20. ఫిలిప్పీ 3:20 వచనం మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము. And when he comes he will change this body of our humble state into conformity with the body of his glory. ఆయన వచ్చినప్పుడు సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. Our body will become like his body. మన దేహాలన్నీ కూడా ఆయన దేహం వలె మారిపోతాయి. Jesus was not bald. యేసుక్రీస్తు ప్రభువారికి ఏం బట్టతల లేదు. He had a lot of black hair. ఆయనకి నల్లటి జుట్టు చాలా ఉంది. So when he comes, ఆయన వచ్చినప్పుడు according to this verse, I'll have black hair. మరి ఈ వచనాన్ని బట్టి చూస్తే ఆయన్ని పోలి నాకు కూడా నల్లటి జుట్టు చాలా ఉంటుంది. But not now. అయితే ఇప్పుడు కాదు. That is God's will. అది దేవుని చిత్తం. But now is not God's time. అయితే ఇప్పుడు దేవుని సమయం కాదు. So I must wait. గనుక అది నేను విశ్వాసం. There are a lot of things which are God's will but not yet God's time. అనేకమైనటువంటి సంగతులు దేవుని చిత్తములో ఉన్నాయి కానీ ఇప్పుడు దేవుని సమయం కాదు. That is just one example. ఏదో ఒక ఉదాహరణ చెప్తాను. I won't be wearing glasses also when Jesus comes. అట్లానే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకోక్కర్లేదు. I won't need to go for glasses or anything in heaven. ఇక పరలోకంలో ఎక్కడ కళ్ళద్దాలు పెట్టుకు తిరగక్కర్లేదు. But that is in the future. అయితే అది భవిష్యత్తులో జరుగుతుంది. So we must not try to claim something by faith which God has not promised. దేవుడు మనకు వాగ్దానం చేయనటువంటి సంగతిని విశ్వాసంతో మనకు కావాలని పట్టుకోకూడదు దాన్ని. For example, ఉదాహరణ చూడండి. as we get older, చూడండి మనం వయసు ఎక్కువ పడుతుందని కూడా వృద్ధాప్యం వస్తుంది. Body becomes weaker and weaker. మనకి వయసు వచ్చే కొలది శరీరం కొంచెం బలహీనంగా అయిపోతుంది. I can't do all the things I did when I was 30 years old. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చేయగలిగే పనులన్నీ ఇప్పుడు నేను చేయలేను. I can't lift the weights I could lift when I was 30. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు లేపిన బరువులన్నీ ఇప్పుడు లేపలేను. Because there is a word of God that says like this. ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. 2 Corinthians 4 2వ కొరింథీ 4వ అధ్యాయం verse 16. 16వ వచనం. It says in the middle of that verse, our outer man is decaying. చూడండి ఇక్కడ ఈ వచనం మధ్యలో ఉంటుంది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. Our body is becoming decayed and older and older and older. అంటే మన దేహం కృషించిపోతుంది, ఉండగా అది వృద్ధాప్యంలో ప్రవేశిస్తుంది. That is a scripture that is being fulfilled in all of us. ఎందుకంటే మనందరి విషయంలో కూడా ఈ లేఖనం నెరవేరాలి. I think from the time a child is born up to the age of 25 it goes up. చూడండి ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు వచ్చేంత వరకు అలా పైకి వెళ్తూ ఉంటాయి. Up to 25. 25 సంవత్సరాల వరకు. After that you start going down. తర్వాత మళ్ళీ కిందకి వెళ్తూ ఉంటుంది.
That is God's way. అది దేవుని ఏర్పాటుది. So we can't say, Lord, in Jesus' name, give me the strength that I had when I was 30. యేసు ప్రభు నామాన్ని అడుగుతున్నాను, 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎట్లాంటి బలం ఉందా, శక్తి నాకు ఇయ్యి అంటే. I'm just taking some examples of foolish prayers. ఇట్లా కొంతమంది అవివేకంగా బుద్ధిహీనంగా ఎట్లా ప్రార్థన చేస్తారో ఈ ఉదాహరణలు చెప్తాను మీకు. Give me a car, give me a house. నాకు ఇల్లు ఇయ్యి. See the promise in Philippians 4:19. ఫిలిప్పీ 4:19లో ఉన్న వాగ్దానం ఏమిటంటే, Philippians 4:19. ఫిలిప్పీ 4:19లో ఉన్న వాగ్దానం, My God will supply all that you need. మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. And in English, need means not the same as what I want. అంటే ఇక్కడ అవసరం అంటే మనకు కావాల్సిన కోరిక అని కాదు. It doesn't say God will give you all you want. మనకి ఏం కావాలో దేవుడు ఇస్తాడని కాదు. God will give us all that we need. మనకి ఏది అవసరంగా ఉందో దాన్నే దేవుడు ఇస్తాడు. And that I can testify for all the 54 years of my born again life. నేను తిరిగి జన్మించిన తర్వాత ఉన్నటువంటి 54 సంవత్సరాల వయసులోనే ఇది నెరవేరుతూ వస్తుందని నేను చెప్పగలను. There are many things I wanted, God never gave me. అనేకమైనటువంటి సంగతులు కావాలని కోరిక కలిగిన దేవుడు నాకు ఇవ్వలేదు. I thank God He never gave me. It would have destroyed me. ఒకవేళ నాకు దేవుడు అలా ఇచ్చుంటే నన్ను నాశనం చేసి ఉండేవి కనుక ఇవ్వనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. Everything I needed He gave me. నాకు ఏది అవసరమో దాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. Till today, ఈ రోజు వరకు, until the end of my life, నా జీవితాంతం వరకు కూడా I believe everything I need He will give me. నాకు అవసరం ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడని నేను నమ్ముతున్నాను. And He will give you. అట్లానే మీకు కూడా ఇస్తాడు. That is a promise. ఇది వాగ్దానం. That is why I say you must read the Bible. అందుకొరకే మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అని చెప్తున్నాను. Then you can know the word of Christ and believe it. అప్పుడు క్రీస్తు ప్రభువు యొక్క వాక్యాన్ని మీరు తెలుసుకొని దాన్ని మీరు నమ్మాలి. What did we read in Romans 10? The word of faith must be in our heart and our mouth. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం చదివాం? దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో ఉండాలి, తద్వారా నోటి ద్వారా రావాలి. And it says there in Romans 10, రోమా 10వ అధ్యాయంలో ఇంకా ఏమి రాబడిందంటే, and verse 9, we confess with our mouth and believe in our heart. 9వ వచనంలో యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన యెడల. It's not enough to believe in our heart. ఏదో మన హృదయంలో విశ్వసిస్తే సరిపోదు. We must confess with our mouth. మళ్ళా నోటితో దాన్ని ఒప్పుకోవాలి. So a few years ago, కొన్ని సంవత్సరాల కిందట God gave me these 8 words, ఈ 8 వచనాలు దేవుడు నాకు ఇచ్చాడు, which He told me to share with the people that they can believe and confess. గనుక ప్రజలు విశ్వసించి ఒప్పుకొనిలాగన వీటిని ఇతరులతో చెప్పాలని ప్రభు నాకు ఇచ్చాడు. I want to share those 8 words with you as we go away from here. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయే ముందు దేవుడు ఇచ్చినటువంటి ఆ 8 మాటలు నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. You can write it down if you like. మీకు కావాలంటే మీరు రాసుకోవచ్చు ఎక్కడైనా. The first thing we must believe and confess. మొట్టమొదటి సంగతి మనం విశ్వసించి ఒప్పుకోవాల్సింది, God the Father loves me just like He loved Jesus. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎట్లా ప్రేమించాడో అట్లానే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. So I will always rejoice. గనుక నేను ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూ ఉంటాను. God the Father loves me just like He loved Jesus. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించినట్టే నన్ను ప్రేమిస్తున్నాడు. I believe that. నేను అది నమ్ముతున్నాను. So I confess I will always rejoice. గనుక నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, ఎల్లప్పుడూ దానిలో ఆనందిస్తూ ఉంటాను. I believe something in my heart. నా హృదయంలో ఒక విషయాన్ని నమ్ముతున్నాను. What is that? ఏమిటది? God loves me as He loved Jesus. యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించినట్టే దేవుడు నన్ను కూడా So I ప్రేమిస్తున్నాడు. confess with my mouth I will always rejoice. నా నోటితో ఒప్పుకుంటున్నాను, ఎల్లప్పుడూ దానిలో ఆనందిస్తాను. I'll show you a verse for that. దాని గురించి మీకు ఒక వచనం చూపిస్తాను. Everything must be based on the word of Christ. ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మీద ఆధారపడి ఉండాలి. John 17 and verse 23. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. This is the only verse in the whole Bible that teaches us that God the Father loves us as He loved Jesus. బైబిల్ అంతట్లోనూ కూడా ఇది ఒక్క వచనమే ఇది మనకు బోధిస్తుంది. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువాన్ని ప్రేమించినట్టు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. That can make a lot of difference in our life. మన జీవితంలో ఇది గొప్ప వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. I know how it helped me. అది నాకు ఎట్లా సహాయపడిందో నేను ఎరుగుదును. I was frequently discouraged in my early Christian life. నా ప్రారంభ క్రైస్తవ జీవితంలో నేను నిరుత్సాహపడుతూ ఉండేవాడిని. I was very insecure. నాకు భద్రత లేనట్టుగా నేను భావిస్తూ ఉండేవాడిని. Anxious. ఎంతో ఆందోళనతో ఉండేవాడిని. And
trying to prove that I am somebody. నేను ఏదో ఉన్నాను అని ఇతరులకు రుజువుపరచుకోవాలని తహతహలాడుతూ ఉండేవాడు. Because I felt inferior. ఎందుకంటే నేను భద్రత లేనట్టు తక్కువగా అనుకునేవాడు. When I was 30 years old. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. Then one day I read this verse. ఒకరోజు ఈ వచనాన్ని నేను చదివాను. I was amazed. నేను చాలా ఆశ్చర్యపోయాను. In my whole life nobody had ever told me that God loves me as he loved Jesus. నా జీవితకాలం అంతట్లో ఎప్పుడు ఎవరు నాకు చెప్పలేదు దేవుడు యేసు ప్రభువుని ప్రేమించినట్టు నన్ను కూడా ప్రేమిస్తున్నాడని. They told me God loved me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారు. But how much? కానీ ఎంత? As much as he loved Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఎంత ప్రేమించారో అంతగానే ప్రేమిస్తున్నాడు. I would not believe it unless I saw it here. మరి ఇక్కడ ఈ వచనంలో చదివేంత వరకు నేను దాన్ని నమ్మలేకపోయాను. This is Jesus praying. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు. He's praying to the Father. తండ్రికి ప్రార్థిస్తున్నారు. I am praying that the whole world will know something. మరి సర్వ లోకము తెలుసుకున్నట్టుగానే ప్రార్థిస్తున్నారు. What should they know? ఏం తెలుసుకోవాలి? Middle of verse 23. 23వ వచనం మధ్యలో. That Father you love them just like you love me. తండ్రి నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. God, Jesus wants the whole world to know that. యేసుక్రీస్తు ప్రభువు సర్వ లోకము కూడా తెలుసుకోవాలని కోరుతున్నారు. When people look at my life, ప్రజలు నా జీవితాన్ని చూసినప్పుడు the whole world must know, oh, the Father loves Zach Punin just like he loved Jesus. లోకమంతా తెలుసుకోవాలి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్టే జాక్పునన్ గారిని కూడా ప్రేమిస్తున్నాడు. You can put your name there. Put your name there. మీ పేరు అక్కడ పెట్టుకోండి. The Father loves you just like he loved Jesus. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ప్రేమించినట్టు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. If you are a disciple of Jesus, మీరు యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులైతే, you have said, Lord Jesus, I want to love you and follow you all my life. మీరు చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువా నా జీవితకాలం అంతట్లో కూడా నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించాలి. If you are sincere, నీవు యథార్థంగా ఉంటే, you may have many weaknesses, మీకు చాలా బలహీనతలు ఉండొచ్చు, many faults, మీకు పతనాలు ఉండొచ్చు, but you want to give them up. అయితే వాటన్నిటిని విడిచిపెట్టుకో. And you want to follow Jesus. యేసు ప్రభువుని వెంబడించ కోరుతున్నారా? You are struggling. మీరు చాలా దాని గురించి పెనుగులాడుతున్నారు. That's okay. It doesn't matter if you are struggling. సరే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా పర్వాలేదు. Do you want to follow Jesus? యేసు ప్రభువుని వెంబడించ కోరుతున్నారా? You want to please God? దేవుడు సంతోషపరచాలని కోరుతున్నారా? Then the Father loves you as he loves Jesus. తండ్రి యేసు ప్రభువుని ప్రేమించినట్టు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. And if God the Father loves me, then it doesn't matter if nobody else loves me. తండ్రి అయినటువంటి దేవుడు నన్ను యేసు ప్రభువుని ప్రేమించినట్టు ప్రేమిస్తుంటే అసలు నన్ను ఇంకెవరు ప్రేమించమని పర్వాలేదు. So many people complain nobody is loving me. చాలా మంది ఏమంటారంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదండి అంటారు. I have no complaint because God himself loves me. నాకు ఇట్లాంటి ఫిర్యాదు ఏమీ లేదు, ఎందుకంటే తండ్రి అయిన దేవుడే నన్ను ప్రేమిస్తున్నాడు. And he loves me as much as he loved Jesus. ఆయన యేసు ప్రభువుని ప్రేమించినంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. Which means he will care for me. దాని అర్థం just like he cared for Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎంత జాగ్రత్త భద్రత వహించారో నా విషయంలో కూడా అంత భద్రత వహిస్తారని. There was a particular time when Jesus had to be killed when he was 33 and a half. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆయన చంపబడవలసిన సమయం వచ్చింది. From the time he was born people tried to kill him. అయితే పుట్టినప్పటి నుంచి కూడా ప్రజలు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. You remember when he was born Herod tried to kill him? మీకు జ్ఞాపకం ఉందా? ఆయన పుట్టినప్పుడు హేరోదు రాజు ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. And the first time he preached a sermon in Nazareth, we read Luke 4, they took him to a cliff to try and kill him. మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారి ఆయన సువార్తను ప్రకటించడం ఆయన చంపడానికి కొండ మీద తీసుకెళ్లారు. Another time in John 7 they sent some military people to catch him to kill him. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక సందర్భంలో కొంతమంది సైనికులు పంపించారు ఆయన పట్టుకుని చంపాలని. But every time they could him. ప్రజారి కూడా ఆయన పట్టుకోలేరు. Not because he was stronger than them. అంటే వాళ్ళకంటే ఏదో డౌట్డని కాదు. So many military people would come to catch Jesus. మరి చాలా మంది సైనికులు ఉండేవారు, డౌట్ కూడా వచ్చారు. They could not catch him. వాళ్ళు పట్టుకోలేకపోయారు. And it's written in John's gospel. యోహాను సువార్తలో Only reason. ఒకే ఒక కారణం. His hour had not yet come. ఆయన సమయం ఇంకనో రాలేదు. And God loves me like he loved Jesus. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్టే దేవుడు ప్రేమించాడు. Nothing can happen to me till my hour comes. నా సమయం వచ్చేంత వరకు కూడా నాకు ఏమీ సంభవించదు, జరగదు. Nobody can touch me or kill me till my hour comes. నా సమయం వచ్చే వరకు నన్ను ఎవరు తాకలేరు, నన్ను ఎవరు చంపలేరు. When the hour comes, Jesus died and I'll also ఆ go. సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు, నేను కూడా చనిపోతాను. We are all ready to go when the hour comes. ఆ సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. So we don't have to fear. మన భయంతో జీవించక్కర్లేదు. Will I have an accident? నాకు ప్రమాదం Will I get cancer? నాకు క్యాన్సర్ వస్తుందా? What is going to happen? ఏమవుతుంది? What will happen if my husband dies? ఒకవేళ నా భర్త చనిపోతే నా సంగతి ఏంటి?
if you believe that God loves you as He loved Jesus, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్టు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు విశ్వసిస్తే, as He cared for Jesus, He will care for you. యేసుక్రీస్తు ప్రభువుని విషయమై భద్రత వహించినట్టే మీ విషయం కూడా భద్రత వహిస్తాడు. As He helped Jesus, He will help you. యేసుక్రీస్తు ప్రభువుకి సహాయపడినట్టే మీకు కూడా ఆయన సహాయపడతాడు. We must not only believe that in our heart, అది హృదయంలో నమ్మటమే కాదు, confess it with our mouth, నోటితో ఒప్పుకోవాలి. especially to the devil when he tempts us. ప్రత్యేకంగా సాతాను మనల్ని శోధించినప్పుడు, Satan, సాతానా, I want to tell you something. దేవుని సంగతి, Love me as He loved Jesus. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్టే దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడు. So I will always rejoice. కానీ నేను ఎప్పుడు ఆదిస్తాను, I'm not going to be worried. దేవుడు దేని ఆందోళన చెందను. Okay, then number 2. సరే, రెండవ సంగతి, God has forgiven me all my sins. పాపములన్నిటిని కూడా దేవుడు క్షమించాడు. So I will never live with guilt. కనుక ఈ పాపం సంబంధించినటువంటి దోషపు మనసాక్షితోనే ఎప్పుడు జీవించను. God has forgiven me all my sins. దేవుడు పాపాలన్నీ క్షమించాడు. So I will never live with guilt. నాకు ఈ దోషం, పాప దోషంతో నేను జీవించను. We already saw that మనం అది ముందే చూసాం. in 1 John 1:9. మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. That's a wonderful verse. చాలా అద్భుతకరమైన మాట ఇది. There are 2 parts to it. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి దీనిలో. You know, sometimes people go to a court to sign a deed కొన్ని సార్లు కొంతమంది కోర్టుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పత్రాన్ని సంతకం పెట్టాలి. in front of the judge. జడ్జి గారి ముందు, న్యాయాధిపతి ముందు. 2 parties. 2 పార్టీలు ఉంటారు. Agreement. దానికి ఒప్పందం. I will do this, you must do this. నేను ఇది చేస్తాను, నువ్వు అది చేయాలి. I sign. నేను ఇది చేస్తానని సంతకం He పెట్టు. also signs. నువ్వు కూడా సంతకం పెట్టి నేను చేస్తాను. Then if I do this, he has to do it, కానీ నేను అది చేస్తే ఆయన కూడా చేయాలి. because he has signed it. ఎందుకంటే ఇద్దరు ఒప్పందం సంతకం పెట్టాం. This is like that, and signed agreement. ఇది కూడా అట్లానే ఒప్పందం సంతకం పెట్టినట్టుంది. There are 2 parts. దీనిలో 2 భాగాలు ఉన్నాయి. My part, నా భాగం, God's part. దేవుడు చేసే భాగం. What is your part? నీ భాగం ఏంటి? Confess your sins. నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. What is God's part? దేవుడు చేసే భాగం ఏమిటి? He is faithful and righteous to forgive us and cleanse us from all unrighteousness. ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేయడానికి నమ్మదగిన వాడు. If you have done your part, కనుక నువ్వు చేయవలసిన భాగం నువ్వు చేస్తే, do you think God will do His part? దేవుడు తన భాగం చేస్తాడు అనుకుంటున్నారా? Yes. అవును. Then why should we live with guilt? కనుక దోషంతో ఎందుకు ఉండాలి? Never. ఎప్పుడు దోష I మనసాక్షి. said that yesterday and I want to repeat it today. నేను చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను. And we also saw this verse in Hebrews 8:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 కూడా చదివాను. God says, I will not remember your sins anymore. దేవుడు అన్నాడు, నీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోనను. That is a promise. అది వాగ్దానం. So I believe. నేను నమ్ముతున్నాను. I not only believe, నేను నమ్మటమే కాదు, I confess. నేను ఒప్పుకుంటున్నాను. What do I confess? ఎట్లా ఒప్పుకుంటాను? God has forgiven all my sins. దేవుడు నా పాపములన్నిటినీ క్షమించినాడు. Those terrible things I did many years ago. అనేక సంవత్సరాల కిందట చాలా భయంకరమైన సంగతులు చేశాను. And the small sins I did yesterday. అట్లా నిన్నటి రోజు చేసినటువంటి చిన్న చిన్న దోషాలు, Small sins, big sins, everything. చిన్న దోషం గాని పెద్ద పాపం గాని God has forgiven all my sins. దేవుడు నా పాపములన్నీ క్షమించాడు. So I will never live with guilt anymore. నేను ఏ విధమైనటువంటి పాప దోషంతో నేను జీవించక్కర్లేదు. You must confess it with your mouth. మీ నోటితో మీరు ఒప్పుకుంటే, Don't just believe it in your heart. హృదయంలో నమ్మటం మాత్రమే కాదు. You know, all these electric wires have got 2 wires inside. చూడండి, ఈ ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి కదా, ఈ లైట్లకు పెట్టిన వైర్లు అన్నిటికీ 2 వైర్లు ఉంటాయి. You cut any of these wires, you'll find there are 2 wires inside. మీరు ఏ వైర్లన్నా వీటిని కోసి చూసినట్టయితే అందులో 2 వైర్లు వెళ్తాయి ఒక దాంట్లో. Sometimes 3, but minimum 2. కొన్నిసార్లు 3 ఉంటాయి, కానీ కనీసం 2 ఉండాలి. That one neutral is not always required. ఒకటి న్యూట్రల్ అని ఉంటుంది, అది ఎప్పుడు అక్కర్లేదు. These 2 wires are essential. You cannot have electricity only with 1 wire. మీరు ఒకే ఒక వైర్తో విద్యుత్ శక్తి రాదు, అది ప్రవహించదు. The 2 wires are there. 2 వైర్లు ఉన్నాయి ఇక్కడ. And the electricians will bring it to the switch. ఈ ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తారంటే స్విచ్ దగ్గర తీసుకొస్తారు 2 wires. 2 వైర్లు. And the switch is off, that means the wires don't touch. అక్కడ ఆ స్విచ్ ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఈ 2 కలవట్లేదు అనమాట. When you put on the switch, ఆ స్విచ్ వేసామనుకోండి, the 2 wires touch. ఆ స్విచ్ లోపల ఏం చేస్తుందంటే 2 కలుపుతుంది. Light comes on, fan comes on, everything comes on. అది కలిసిన వెంటనే స్విచ్ చేసిన వెంటనే లైట్లు వస్తాయి, ఫ్యాన్లు వస్తాయి, అన్ని You వస్తాయి. cannot have that with 1 wire. ఒక్క వైర్తో జరగదు. So in our life, అట్లానే 1 wire is I believe in my heart. ఒక వైర్ ఏమిటంటే నా హృదయంలో నమ్ముతున్నాను. What is the other one? రెండోది ఏంటి?
I confess with my mouth. నా నోటితో ఒప్పుకుంటాను. So when I believe in my heart, నా హృదయంలో నమ్మినప్పుడు, and I confess with my mouth, నా నోటితో ఒప్పుకున్నప్పుడు, the two touch. ఈ రెండు కలుస్తున్నాయి. Then the lights come on. అప్పుడు వెంటనే ఇది వెలుగు వచ్చినట్టు. Why are you in darkness? ఎందుకు మీరు చీకట్లో ఉన్నారు? Either you don't believe in your heart or you don't confess with your mouth. ఒకవేళ మీరు హృదయంలో అన్న నమ్మట్లేదు, లేకుంటే నోటితో అన్న ఒప్పుకోవట్లేదు. The devil has made you quiet. అపవాది మిమ్మల్ని మౌనంగా ఉంచేశాడు. Now onwards we must start confessing with our mouth. ఇప్పటి నుండి కూడా మీ నోటితో ఒప్పుకోవడం ఆరంభించాలి. I'll tell you why. ఎందుకో చెప్తాను. You know the devil cannot read your thoughts. అపవాది మీ తలంపులను చదవలేడు. Nobody can read your thoughts. మీ తలంపులను ఎవ్వరు చదవలేరు. Your wife, husband, nobody can read your thoughts. Your wife or husband, nobody can read నీ your భార్య గాని నీ భర్త గాని వాళ్ళు కూడా నీ మనసులో ఏముందో వాళ్ళు చదవలేరు. No angel can read your thoughts. ఏ దూతలు కూడా మీ తలంపులు చదవలేరు. Only God. కేవలం దేవుడే. It says that in 1 Corinthians 1 కొరింథీ and chapter 2 2వ అధ్యాయం verse 11. 11వ వచనం. So who knows the thoughts of a man except the spirit of man which is in him? ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను? Nobody knows our thoughts. మన తలంపులు ఎవరికి తెలియవు. That is why when the devil tempted Jesus, అందుకే అపవాది సాతాను యేసుక్రీస్తు ప్రభువును శోధించినప్పుడు, the devil can put a thought into your mind. That he can do. ఒక సాతాను మీ మనసులో ఒక తలంపు పెట్టగలడు. Yeah, that he can do. అది చేయగలడు. But he cannot hear your thoughts. అయితే మీ తలంపులు ఏమిటో తెలుసుకోలేడు. You have to speak to him. మీరు తనతో మాట్లాడాలి. See, you see in Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం, when it says the devil tempted Jesus, సాతాను యేసు ప్రభువును శోధించినప్పుడు, the devil came and said to him, if you are the son of God, command these stones to bread. అపవాది వచ్చి యేసు ప్రభువుతో అన్నాడు, నీవు దేవునివైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. That was like a thought that the devil put into Jesus' mind. అదొక తలంపు, యేసుక్రీస్తు ప్రభువులో ఒక తలంపు ఉంచాడు. Just like the devil puts bad thoughts into our mind. అపవాది మన మనసులోనికి చెడు తలంపులు తెచ్చినట్టే. But Jesus answered and spoke with his mouth. యేసుక్రీస్తు ప్రభువు తన నోటితో మాట చెప్పి జవాబిచ్చాడు. He said, it is written, man shall not live by bread alone, but by every word in the mouth ఆయన of అన్నాడు, God. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనను. We can pray in our thoughts because God can hear us. మన తలంపుల్లో ప్రార్థన చేయొచ్చు, ఎందుకంటే దేవునికి మన తలంపులు తెలుస్తాయి. Most of the time I pray in my thoughts. చాలా God సార్లు hears me. నా తలంపుల్లోనే మౌనంగా నేను దేవునికి ప్రార్థన చేస్తాను. You don't have to open your mouth when you pray because God can hear your thoughts. దేవుడు మీ తలంపులను వినగలడు కనుక నోరు తెరిచి కూడా ప్రార్థన But చేయక్కర్లేదు. when I pray in my thoughts, the devil cannot hear me. నేను నా యొక్క తలంపుల్లో దేవునికి ప్రార్థన చేసినప్పుడు సాతానికి వినపడవు. Have you noticed whenever there was a demon possessed person, మీరు ఎప్పుడైనా గమనించారా, దయ్యం పట్టిన వ్యక్తి and ఉన్నప్పుడు, Jesus saw a demon possessed person, యేసుక్రీస్తు ప్రభువారు దయ్యం పట్టిన వ్యక్తిని చూసినప్పుడు Jesus did not just say in his mind, get out, Satan. సాతానా బయటికి పోమని యేసు ప్రభువారు తన మనసులో అనుకోలేదు. No. లేదు. Why? ఎందుకు? Because Satan could not hear him. ఎందుకంటే అది సాతానికి వినపడదు. He had to speak. మాట్లాడాలి. Get out of him. ఆయనలోంచి వదిలిపో. Then Satan heard and got out. అప్పుడు సాతాను విని వెళ్ళిపోయాడు. I have seen that again and again and again in my life. నా జీవితంలో ఈ సంగతి మరలా చూశాను. There are many demon possessed people. I cast the demons out. అనేక మంది దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు నేను ఆ దయ్యాలను వెళ్ళగొట్టాను. But always I have to speak. ఎల్లప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చేది. I cannot say in my thoughts. అది నా తలంపుల్లో అనుకుంటే సరిపోదు. Because the devil cannot hear my thoughts. ఎందుకంటే సాతానుకు నా తలంపులు తెలియదు. I say in Jesus' name, get out. నేనంటాను యేసు ప్రభు నామాన్ని వెళ్ళిపో. Immediately the demon goes. వెంటనే దయ్యం వెళ్ళిపోతుంది. Because he hears. ఎందుకంటే వింటుంది. So we must believe in our heart and confess with our mouth. కనుక మన హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. So that's the second thing. అది రెండో సంగతి. God has forgiven all my sins. దేవుడు నా పాపములన్నీ So క్షమించాడు. I'll never live with guilt. కనుక నేను ఏ విధమైన పాప దోషంతో నేను జీవించాను. Now the third confession is this. మూడవ ఒప్పుదల ఏమిటంటే, God will fill me with his Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపుతాడు. God will fill me with his Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపుతాడు. And so I will be strong enough for every task. గనుక నాకు ప్రతి విధమైనటువంటి పని నిమిత్తమే చాలినంత శక్తి కలిగి ఉంటాను. That is every task that God gives me. అంటే దేవుడు నాకు అప్పగించేటటువంటి ప్రతి పని నిర్వర్తించడానికి I confess it. నేను అది ఒప్పుకుంటాను. God
He's not God might fill me, He will fill me with the Holy Spirit. దేవుడు ఒకవేళ నింపుతాడేమో అని కాదు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపుతాడు. And I'll give you a verse for that. దానికి ఒక వచనం చూపిస్తాను. Luke chapter 11 లూకా సువార్త 11 and verse 13. 13వ వచనం. Luke 11 లూకా సువార్త 11 and verse 13. 13. If you being evil know how to give good gifts to your children, how much more will your heavenly Father give the Holy Spirit to those who ask Him? 12-13 వచనాల్లో, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్నియే ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. You know, Jesus said, if a son asks the father for bread, will he give him a stone? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఒకవేళ కుమారుడు తండ్రిని రొట్టె కావాలంటే ఆయన రాయిస్తాడా? Or verse 11, if he asks for a fish, will he give him a snake? మరి 11వ వచనంలో అన్నాడు, చేప కావాలంటే ఒక పాముని ఇస్తాడా? If he asks for an egg, verse 12, will he give him a scorpion? 12వ వచనంలో ఒక గుడ్డు కావాలంటే అతనికి తేలిస్తాడా? No. లేదు. If he asks for bread, he'll give bread. రొట్టె కావాలంటే రొట్టెనే ఇస్తాడు. See, if one of your children comes and says, Mommy, please give me some food, I'm hungry. మీ పిల్లలు వచ్చి అడుగుతారు అనుకోండి, అమ్మ నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టారు అనుకోండి. Or give me some water, I'm thirsty. లేకుంటే నాకు చాలా దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మన్నారు అనుకోండి. What will you do? ఏం చేస్తారు మీరు? You won't tell him, come tomorrow. రేపు రా అని అంటారా మీరు? You won't even make him wait 5 minutes. 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయరు. Jesus said, how much more your heavenly Father will give the Holy Spirit. యేసు ప్రభువారు అంటున్నారు, పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. To whom? ఎవరికి? Not to everybody. ప్రతి వాళ్ళకి కాదు. That's what you got to see in this verse. అదే ఈ వచనంలో చూడాలి. Only to those who ask Him. తన్ను అడుగు వారికి, ఎవరైతే ఆయన అడుగుతున్నారో వాళ్ళకే. You don't have because you don't ask. You don't have because you don't ask. మీరు అడగట్లేదు కనుక మీరు పొందట్లేదు. Or you ask and don't receive because you're asking for your own glory. ఒకవేళ కొన్నిసార్లు మీరు అడుగుతున్నారు, అది మీకు దొరకట్లేదు ఎందుకంటే మీ సొంత గొప్పల కోసం అడుగుతున్నారు దాన్ని. Lord, fill me with the Holy Spirit so that I can do miracles and become a great preacher. ఓ ప్రభువా, నాకు పరిశుద్ధాత్మని, తద్వారా నేను సూచక్రియలు చేస్తాను, నేను గొప్ప బోధకుడిని అవుతాను. Well, I'm not surprised that God did not give you the Holy Spirit. అప్పుడు నాకు ఆశ్చర్యం ఏమీ లేదు. అట్లా అడిగినట్టయితే దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వడు. You don't have because you don't ask. మీరు అడగట్లేదు కనుక మీరు పొందట్లేదు. You ask and you don't receive because you're asking for your own honor. రెండోది మీ సొంత ఘనత, సొంత గొప్ప కోసం అడుగుతున్నట్టయితే అడిగినా కానీ మీకు పొందరు. If you ask for the glory of God, దేవుని యొక్క నామ మహిమార్థమై అడిగితే, how much more your heavenly Father will give the Holy Spirit more than any earthly father will give bread to his children. భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలకు రొట్టెనిచ్చే దానికంటే ఇంకా ఎంత అధికంగా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మని ఇస్తాడు. I really feel that many of us have not prayed to God seriously for the power of His Holy Spirit. నేను నిజంగా అనుకుంటున్నాను, అనేక మంది పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలని దేవుని తీవ్రంగా అడగట్లేదు. I'll tell you my own experience. నా సొంత అనుభవం చెప్తాను. For so many years I was afraid of Pentecostal. I never asked God for the power of the Holy Spirit. చాలా సంవత్సరాలు నాకు పెంతెకోస్తలు అంటే భయము, పెంతెకోస్తలు వాళ్ళంటే భయపడి అసలు పరిశుద్ధాత్మ అంటే భయం వేసేది. పరిశుద్ధాత్మ కావాలని ఎప్పుడు అడగలేదు నాకు. I was more afraid of Pentecostals than of the devil. కనుక నాకు అసలు సాతానికంటే పెంతెకోస్తల వాళ్ళంటే ఎక్కువ భయం వేసేది. I said, Lord, I don't care about any of these people. I want to be filled with the Holy Spirit. కనుక నేను అన్నాను, ప్రభు నాకు ఎవరి గురించి ఏం పట్టించుకోవట్లేదు కానీ నాకు ఈ పరిశుద్ధాత్మ శక్తి కావాలని. And God filled me. దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. I'll tell you my honest testimony. My whole life was changed. యథార్థంగా సాక్ష్యం చెప్తున్నా, నా జీవితమే మారిపోయింది. It's like getting electricity in the house. అది ఇంట్లో ఎలక్ట్రిసిటీ లైట్లు వచ్చినట్టుగా ఉంటుంది. Supposing for so many years you lived without electricity. ఒకవేళ చాలా సంవత్సరాలు విద్యుత్ దీపాలు లేకుండా బ్రతికారు, జీవించారు అనుకోండి. One day you get the electric connection. ఒక రోజు మీకు విద్యుత్ శక్తి కనెక్షన్ వచ్చింది. Suddenly everything is working. అకస్మాత్తుగా మొత్తం అన్ని పనిచేస్తున్నాయి. So many different churches are glorying in different doctrines. అనేకమైనటువంటి సంఘాలు రకరకాల సిద్ధాంతాల్లో వాళ్ళు ఏదో అతిశయిస్తున్నారు. We believe in being born again. మేము తిరిగి జన్మించడం నమ్ముతామని కొంతమంది. We believe in water baptism. మేము నీటి బాప్తిసం నమ్ముతున్నాం కొంతమంది అంటారు. We believe in baptism in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిసం కొంతమంది అంటారు. We believe in evangelism. లేకుంటే సువార్తను గురించినటువంటి సేవను కొంతమంది అంటారు. Or so many different doctrines. ఇట్లా రకరకాల సిద్ధాంతాలు రకరకాల సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు అవి కావాలనుకుంటారు. And I compare these different churches like people who got so many gadgets in their house. నేను ఈ సంఘాలన్నిటిని కూడా వాళ్ళ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ లాగా అనుకుంటాను. One man says, I have got an electric cooking stove. ఒక ఆయన అంటాడు, వంట చేసుకోవడానికి ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది నా దగ్గర అంటాడు.
The person says, I've got electric cooking stove and I've got microwave oven also. ఇంకొక ఆయన అంటాడు, నా దగ్గర ఎలక్ట్రిక్ కుకింగ్ వంట చేసేదే కాదు, ఓవెన్ కూడా ఉంది, వేడి చేసుకోవడానికి కావాల్సింది. Another person says, I've got electric stove, microwave oven and refrigerator also. ఇంకొక ఆయన అంటాడు, వంట చేసుకునే ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, వేడి చేసుకోవడానికి ఓవెన్ ఉంది, నాకు ఎలక్ట్రిక్ రెఫ్రిజిరేటర్ కూడా ఉందని ఇంకొక ఆయన అంటాడు. Another fellow says, I've got those three and I've got a washing machine also. ఇంకొక ఆయన అంటాడు, నా దగ్గర 3 ఉండి కూడా నాకు వాషింగ్ మెషిన్ కూడా ఉంది, బట్టలు ఉతుక్కోవడానికి అంటాడు. These are different churches. I've got this, no, I've got more than that, I've got more than that. ఇట్లా రకరకాల సంఘాలు, నాకు అది ఉందంటే నాకు ఇంకా ఇంకోటి ఎక్కువ ఉందని ఇలా రకరకాలు అనుకుంటారు. All these houses, one with one gadget, one with 10 gadgets. ఇక్కడ ఒక ఇంట్లో ఒక దీనికి సంబంధించిన పరికరం ఉంటే ఒక దాన్ని 10 పరికరాలు ఇంకో దాని దగ్గర ఉన్నాయి. But in all these houses there's no electricity. ఇన్ని ఉన్నా కానీ ఆ ఇళ్లలో అసలు విద్యుత్ శక్తి లేదు. So nothing is working. ఇప్పుడు అది లేనప్పుడు ఏది పనిచేయదు. This fellow's got 10 gadgets but nothing is working. That fellow's got only one gadget, nothing is working. ఈయనకి 10 పరికరాలు ఉన్నాయి కానీ ఇవి 10 పని చేయట్లేదు, ఆయనకు ఒకటి ఉందా ఒకటే పని చేయట్లేదు. That fellow's got no gadget. His house is the same as this fellow with 10 gadgets. ఒక ఆయన దగ్గర అసలు ఏమీ లేదు, ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఒకటే, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నా కానీ పని చేయట్లేదు. This is the condition of many churches. అనేక సంఘాల్లో పరిస్థితి ఇలా ఉంది. They are glorying in a doctrine. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సిద్ధాంతాల గురించి గొప్పలు చెప్పుకుంటారు. You got 2 good doctrines, I got 4. నీకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి, నాకు 4 సిద్ధాంతాలు ఉన్నాయి. You got 4, I got 6. నీకు 4 సిద్ధాంతాలు ఉన్నాయా, నాకు 6 సిద్ధాంతాలు ఉన్నాయి. What is the use of all that if you don't have the power of the Holy Spirit? ఇవన్నీ ఉండి ఏంటి ప్రయోజనం, పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకపోతే? So that is the third thing you must confess. అది మూడో సంగతి ఒప్పుకోవాల్సింది. God will definitely fill me with the Holy Spirit. దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపుతాడు నన్ను నమ్మాలి. Because he is better than my earthly father. ఎందుకంటే నా భూ సంబంధమైన తండ్రి కంటే గొప్పవాడు. Therefore I will be strong enough to do everything that God asks me to do. అందుకొరకే దేవుడు నన్ను ఏది చేయమని చెప్పినా కానీ దాన్ని సమర్థవంతంగా చేయడానికి దేవుడు నాకు శక్తి ఇస్తాడు. You know, in the early days when I had to preach, ప్రారంభ దినాల్లో నేను ఎక్కడన్నా ప్రసంగం చేయాలంటే, even if I had to preach once a day, ఏదో రోజుకు ఒకసారి బోధ చేయవలసి వచ్చేది, or once a week, వారానికి ఒకసారి, I would say, Lord, how can I do it? ప్రభా ఎలా చేయాలి ఇప్పుడు ప్రసంగం అనుకున్నాను. It takes such a long time to prepare one sermon for once a week. వారానికి ఒక ప్రసంగం చేయాలంటే దానికోసం పెద్ద సిద్ధపాటు. But I found as my responsibility increased in different churches, I had to speak so many times in a day. అయితే తర్వాత ఏమైపోయింది, సంఘాల్లో నా బాధ్యత ఎక్కువైపోయింది, రోజుకి అనేక పర్యాయములు నేను వాక్యం చెప్పవలసి వస్తుంది. How to do it? ఎట్లా చేయాలి? God will fill me with the Holy Spirit. అయితే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఇస్తేనే. And when God fills me with the Holy Spirit, I will be strong enough for every task. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఇస్తే ప్రతి సందర్భానికి కూడా నేను చాలినంత సమర్థవంతంగా ఉంటాను. That is if God has called me. అందుకొరకే దేవుడు అని పిలిచాడు. If God has not called you, then of course he won't give you that ability. దేవుడు వాళ్ళు నేను పిలవకపోతే దేవుడు నీకు ఆ శక్తి సామర్థ్యం ఇవ్వడు. If God has called you to be a mother for 3 or 4 children, మరి దేవుడు 3-4 పిల్లల నిమిత్తమే తల్లిగా నిన్ను పిలిచాడు అనుకోండి, not a preacher like me, నా వంటి బోధకుని కాదు, then you must say, God will give me power to be a good mother through these 3-4 children. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి 3-4 పిల్లల్ని పెంచడానికి సమర్థవంతమైన తల్లిగా దేవుడు నీకు శక్తి ఇవ్వాలి. You need to be filled with the Holy Spirit not to be a preacher but to be a good mother. కనుక నీకు పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు రావాలి? బోధ చేయడానికి కాదు, ఒక తల్లి ఉండి పిల్లల్ని చక్కగా పెంచాలి. We all have different callings in the body of Christ, like the different parts of our body. మన దేహంలో రకరకాల అవయవాలు ఉన్నట్టు మనందరికీ కూడా రకరకాల పనులు దేవుడు ఇచ్చాడు క్రీస్తు ప్రభువు దేహంలో నిర్వర్తించడానికి. Everybody is not the tongue. ప్రతి వాళ్ళు నాలుకే కాదు, some are hands and ears and so many different. కొంతమంది చేతుల్లో ఉంటున్నారు, కొంతమంది చెవుల్లో ఉంటున్నారు, రకరకాల. Every part of this body needs power. అయితే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి శక్తి. The hand needs power, చేతికి శక్తి కావాలి. The ear needs power, చెవికి శక్తి కావాలి. The కావాలి. tongue needs power, నాలుక శక్తి కావాలి. The eyes need power, కంటికి శక్తి కావాలి. Legs need power, కాళ్ళకి శక్తి కావాలి. So whatever your ministry in the body, whether you're a mother or a preacher or a prayer, you need power. కనుక ఈ యొక్క క్రీస్తు ప్రభువారి దేహంలో నువ్వు ఒక తల్లివిగానా, నువ్వు ఒక బోధకుడిగా ఉన్నా, లేక ఒక సంఘంలో ఉన్నా, ప్రతిదానికి దేవుని శక్తి కావాలి. So confess that God will fill me with the Spirit. దాన్ని ఒప్పుకోనండి, దేవుడు నేను పరిశుద్ధాత్మతో నింపుతాడు. The fourth one, నాలుగోది ఏమిటంటే, God has determined all my boundaries. దేవుడు నా సరిహద్దులను ఇప్పటికే నిర్ణయించాడు. So I will be perfectly content at all times. కనుక ఎప్పుడు కూడా దేవుడు నిర్ణయించినటువంటి సరిహద్దుల్లో ఎప్పుడు సంతృప్తి కలిగి ఉండాలి. See Acts chapter 17 verse 26. అపోస్తల కార్యములు 17:26. Acts of the Apostles chapter 17 and verse 26. అపోస్తల కార్యములు 17:26. It says, God has determined the appointed times and boundaries of the habitation of all mankind.
సర్వ మానవ జాతి నిమిత్తమై దేవుడు సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందిరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. That means he's drawn a boundary around us. అంటే మన చుట్టూ కూడా పొలిమేరలో సరిహద్దులు పెట్టాడు. He decided that. దాన్ని ఆయన నిర్ణయించాడు. He decided you should be born in India. నీవు భారతదేశంలో జన్మించాలని దేవుడు ముందే నిర్ణయించాడు. That is God's decision. అది దేవుని నిర్ణయం అది. And he decided that you should be born at this time. ఈ సమయంలో నీవు పుట్టాలి అని అది కూడా దేవుడు నిర్ణయించాడు. There is a boundary God has drawn around us in many areas. అనేకమైనటువంటి మన జీవిత ప్రాంతాల్లో ప్రభు పొలిమేరలు నిర్ణయించాడు. For example, ఉదాహరణ చూడండి. how much your monthly salary should be. నీకు నెలసరి జీతం ఎంత ఉండాలి అనేది కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. Who has drawn that circle? ఎవరు ఆ వృత్తాన్ని ఎవరు గీశారు? God has drawn a circle around you. దేవుడు మీ చుట్టూ ఒక వృత్తం గీశాడు. Your salary will be 8,000 rupees a month. నీ జీతము నెలకు 8,000 రూపాయలు అని దేవుడు ముందే నిర్ణయించాడు. God has drawn it. దేవుడే దాన్ని నిర్ణయించాడు. Another person, ఇంకొక ఆయనకి God has drawn a big circle. Your salary will be 50,000 rupees a ఆయన ఇంకో month. పెద్ద వృత్తం గీశాడు. నీ నెలకి జీతం 50,000 రూపాయలు. Don't envy him. ఆయన చూసి మీరు అసూయ పడొద్దు. You say, Lord, you have determined my boundaries. ఓ ప్రభా, నా పొలిమేరలో ఎంత ఉండాలో నీవే So నిర్ణయించు. I will be content inside this boundary. కనుక నాకున్నటువంటి పొలిమేరల్లో నేను ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉంటాను. When my wife and I got married, నేను నా భార్య వివాహం అయినప్పుడు I had given up my earthly job. ఈ భూ సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేశాను. When I was in the Navy, I was getting more than 1,000 rupees a month. అప్పుడు 1,000 rupees a month. నేను అప్పుడు నౌకాదళంలో పనిచేసినప్పుడు అప్పుడు నా జీతం నెలకి 1,000 రూపాయలు ఉండేది. But that is about 50 years ago, so 1,000 rupees was a lot of money those days. అది ఎప్పుడు 50 సంవత్సరాల కిందట. అప్పుడు 1,000 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం అది. It was something like 40,000-50,000 today. అది ఈ రోజుల్లో ఒక 40,000-50,000 రూపాయలు విలువ. It was a lot of money. అది ఎంతో అధికమైన డబ్బు. And then I gave up my job. తర్వాత నా ఉద్యోగాన్ని వదిలేశాను. And I got married and I was serving the Lord. అప్పుడు వివాహం చేసుకుని ప్రభువుని సేవ చేస్తున్నాను. Then my salary, what my gifts and all I got was 150 rupees a month. అప్పుడు నా జీతం అంటే నాకు ఏదో కొంచెం కానుకలు అవి ఇచ్చినది వచ్చింది 150 రూపాయలు నెలకి. For about 2.5 years it was like that. ఒక 2.5 సంవత్సరాల వరకు ఇలాగే. After our marriage. మా పెళ్ళైన తర్వాత 2.5 సంవత్సరాల వరకు ఇలా. So from 1,000 it came to 150. కనుక 1,000 రూపాయల దగ్గర నుంచి కిందకు వచ్చింది 150 రూపాయలకు వచ్చింది. That big circle suddenly became very small. దేవుడు ఏర్పరిచిన పొలిమేర పెద్ద వృత్తం చిన్నదైపోయింది. I said, I will stay inside this boundary. నేను అన్నాను, నేను ఈ పొలిమేరలోనే ఉంటాను. I will never borrow. నేను ఎప్పుడు అప్పు చేయను. I'll be happy with what God gives me. దేవుడు నాకు ఏమి ఇస్తాడో దానిలో తృప్తిగా ఉంటాను. If I can't buy something, I won't buy it. ఒకవేళ నేను ఏదైనా కొనలేకపోతే ఇంక కొనను, ఆగిపోతాను. And I thank God my wife never asked me to buy sari or anything for her. నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నా భార్య ఆవిడకి ఏదో చీరలు కావాలి అది కావాలని ఆవిడ ఎప్పుడే అడగలేదు. She asked me also, I'd have said, sorry, I can't get it. ఒకవేళ ఆవిడ అడుగుంటున్నా కానీ క్షమించడం చేయలేని అని ఉండేవాడిని. But she never asked me. కానీ ఆవిడ ఎప్పుడు అడగలేదు. We were a very small circle. మాకు చాలా చిన్న వృత్తం. Then after 2.5 years, 2.5 సంవత్సరాలు అయిన తర్వాత he expanded it a little. అది కొంచెం పెద్దదైంది. I got about 700 rupees a month. అది ఇంచుమించు నెలకి 700 రూపాయలు వచ్చింది. That was little better. తర్వాత కొంచెం మెరుగైంది పరిస్థితి. See, God sees our need. I had one child. మరి అప్పుడు మాకు ఒక బిడ్డ పుట్టడం జరిగింది. Then I had 2 children. తర్వాత 2 పిల్లలు. So I have a father in heaven. పరలోకంలో నా తండ్రి ఉన్నాడు. He sees our need and he keeps on increasing according to our need. మా అక్కర్ను చూసి మా అక్కర కొలిదిగా ఆయన పొలిమేరలో కొంచెం పెంచుతున్నాడు. I decided I will never tell anybody in the world my need. నేను తీర్మానం చేసుకున్నాను, నాకున్న అక్కర్లు ప్రపంచంలో ఎవ్వరికి చెప్పను. Even when I have nothing, I will pretend as if I've got plenty. నాకు ఏమీ లేకపోయినా కానీ నాకు చాలా ఉన్నట్టుగానే ఉంటానంతే. So that I don't become like a beggar. Like many preachers are like beggars. తద్వారా నేను భిక్షగాని మాదిరిగా ఉన్నాను. చాలా మంది బోధకులు భిక్షగాళ్ళ మాదిరిగా అడుగుతుంటారు అస్తమానం. And now I have been married for nearly 45 years. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది మాకు వివాహం అయి. Today God has made a big circle around me. ఈ దినాన్ని నా చుట్టూ వృత్తాన్ని దేవుడు చాలా పెద్దది చేశాడు. But I don't find my joy in how much money I have. అయితే నాకు ఎంత డబ్బు ఉందో అనే దానిలో లేదు నా సంతోషం.
My joy is in the fact that I am absolutely content whatever I have. నాకున్న సంతోషం అంతా ఏమిటంటే నాకు ఏముంటే దానిలో సంపూర్ణమైన సంతృప్తి ఉంది, అదే నా సంతోషం. Tomorrow if God reduces the circle again and becomes small, రేపటి దినాన మళ్ళా దేవుడు మా పొలిమేరలను కుదించేసి తక్కువ చేసి చిన్నది చేసేస్తే I will be content again. రేపు కూడా తృప్తిగా ఉంటాను. So this is what we must believe and confess. ఇదే మనం విశ్వసించాలి, ఒప్పుకోవాలి. It is God who has determined this boundary around me. నా చుట్టూ ఉన్నటువంటి పొలిమేరలను దేవుడే ఏర్పరిచాడు. So I will be content. గనుక నేను ఎప్పుడు తృప్తిగా ఉంటాను. See Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13. Chapter 13 and verse 5. 13 హెబ్రీ 13:5. It says, let your character be free from the love of money, be content with what you have, because he has said, I'll never desert you nor forsake you. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడనో ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. That's a wonderful verse. ఇది ఎంత అద్భుతకరమైన వాక్యం అది. That God says he'll never desert us or forsake us. మరి దేవుడు అంటున్నాడు ఆయన ఎప్పుడు మనల్ని విడువనే ఎడబాయను అంటున్నాడు. So if God is there in that circle, it doesn't matter how small the circle is. కనుక దేవుడు మనతో ఉంటే మన చుట్టూ ఉన్న పొలిమేర ఎంత చిన్నదైనా మనకేం పర్వాలేదు. As I said, when I got married, my circle was very small. నేను చెప్పాను కదా, మాకు పెళ్ళైనప్పుడు మా చుట్టూ ఉన్న పొలిమేర మా వృత్తం చాలా చిన్నది. Because I was a full-time worker and I was working with very poor people in the villages. నేను పూర్తి సమయం సేవకు సమర్పించుకునే ఆయా గ్రామాల్లో చాలా పేద పరిస్థితుల్లో ఉన్న ప్రజల మధ్యలో సేవ చేస్తూ ఉండేవాడిని. Even though my circle was only 150 rupees, అప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి వృత్తం, నాకు ఉన్నటువంటి ఆదాయం 150 రూపాయలు. God was there. God was there. దేవుడు అక్కడ ఉన్నాడు దానిలో. I did not even have money to rent a house. కనుక నేను ఒక ఇంటిని అద్దెకి తీసుకోవడానికి కూడా నాకు డబ్బు గురించి నేను ఏం చెప్పక్కర్లేదు. I had to stay with one room of my father's house. మా నాన్నగారి ఇంట్లో ఒక గదిలో ఉండేవాడు. It's not easy, but I said, Lord, if that is what you have drawn around me, I am happy. అది అంత సులువైంది కాదు, ఒక్క గదిలో కుటుంబం ఉండాలంటే. కానీ ప్రభువా నువ్వు అది ఇస్తే నేను దానిలోనే ఉంటాను అన్నాను. I said, I will not complain. నేనేం ఫిర్యాదు చేయను. I will not go outside the circle to borrow money. మరి దేవుడు నియమించిన వృత్తానికి బయటికి వెళ్ళి నేను అప్పు తీసుకుని ఎవరి దగ్గర, I will be content there. నేను అక్కడే తృప్తిగా ఉంటాను. And God taught me so many lessons in that small circle that I could never have learned in a big circle. ఆ చిన్న వృత్తంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఎన్ని పాఠాలు నేర్పించాడంటే, ఒకవేళ నా వృత్తం చాలా పెద్దదై ఉండి పొలిమేరలు ఎక్కువ ఉంటే ఆ పాఠాలు నేర్చుకుని ఉండేవాడు కాదేమో. When I was in the Navy, I had a big circle. నేను నేవీలో పనిచేస్తున్నప్పుడు చాలా పెద్ద పొలిమేరలు. I could not learn the lessons that I learned in this small circle. చిన్న వృత్తములో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలు పెద్ద పొలిమేరలో ఉంటే నేర్చుకునేవాడు కాదు. In poverty, you can learn lessons that you can never learn when you're wealthy. మీరు ఐశ్వర్యంలో ఉన్న దానికంటే పేదరికంలో ఉన్నప్పుడే విలువైన పాఠాలు నేర్చుకుంటారు. So remember the fourth thing, God has determined my boundaries, so I will always be content. ఈ నాలుగో సంగతి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నా పొలిమేరలను ఏర్పాటు చేశాడు కనుక నేను ఎల్లప్పుడూ దానిలో తృప్తిగా ఉంటాను. Now the fifth one, ఐదోది, God's commands are all for my good. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా నా మేలు కొరకే, నా మంచి కొరకే. So I want to obey all of God's commands. కనుక దేవుని ఆజ్ఞలన్నిటికీ నేను విధేయత చూపిస్తాను. 1 John chapter 5 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం and verse 3. 3వ వచనం. All of God's commandments, none of them are burdensome, John says. యోహాను అంటున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏవి కూడా భారమైనవి కావు. All God's commands are for my good. దేవుని ఆజ్ఞలన్నీ నా మంచి కోసమే. See, this is what the Lord told the Israelites also in Deuteronomy in chapter 10. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు దేవుడు కూడా ఇదే మాటలు చెప్పాడు. Deuteronomy chapter 10 ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం verse 13. 13వ వచనం. Keep the Lord's commandments and his statutes which I am commanding you today for your good. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట. So this is the fifth thing we must confess. ఇది ఐదవ సంగతి మీరు ఒప్పుకోవాల్సింది. God's commands are all for my good. దేవుని ఆజ్ఞలన్నీ కూడా నా మేలు కొరకే, నా మంచి కొరకే. So I want to obey all of God's commands. కనుక దేవుని ఆజ్ఞలన్నిటికీ నేను విధేయత చూపిస్తాను. That is a confession we have to make. ఇటువంటి ఒప్పుదల మనం చేయాలి. You must believe in your heart. మీ హృదయంలో నమ్మాలి. Whenever you read a command in the word of God, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని చూస్తున్నప్పుడు don't lust after women. స్త్రీని మోహపు చూపుతో చూడొద్దన్నాను. It's for my good. అది నా మంచి కోసమే. Forgive people who harm you.
మీకు హాని కలుగు చేసిన వాళ్ళని క్షమించాలి. It's for my good. అది నా మంచికే. Be anxious for nothing. దేని గురించి మీరు చింత పడకూడదు, ఆందోళన పడకూడదు. It's for my good. అది నా మంచి కోసమే. Love your enemies. మీ శత్రువులను ప్రేమించాలి. It's for my good. అది నా మంచి కోసమే. If you believed it is for your good, you will do it. అది నీ మంచి కోసం, నీ మేలు కోసం అని నమ్మినట్టయితే అది నీకు శ్రేయస్కరంగా ఉంటుంది. Many Christians don't believe it. అనేక మంది క్రైస్తవులు ఇది నమ్మరు. So we must confess with our mouth. కనుక మన నోటితో ఒప్పుకోవాలి. Believe in our heart. మన హృదయంలో విశ్వసించాలి. All of God's commands are for my good. దేవుని ఆజ్ఞలన్నీ కూడా నా మేలు కొరకే అని నమ్మాలి. So I will keep all of God's commands. తద్వారా దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను. Then number 6. ఆరవది, God controls all the people and the events that affect me. నా పరిగణలోకి వచ్చేటటువంటి ప్రజలను గాని సందర్భాలు గాని అన్నిటిని కూడా దేవుడే నియంత్రిస్తూ ఉంటాడు. So I will always give thanks. కానీ నేను ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తాను. God controls all the people and events that affect me. నా పరిగణలోనికి నాకు సంబంధించి ఉన్నటువంటి ప్రజలు గాని సందర్భాలు గాని అవన్నీ కూడా దేవుడే నియంత్రిస్తాడు. ఆయన అధీనంలో ఉంటాయి. I will always give thanks. కానీ ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లిస్తాను. Why should I complain? ఎందుకు నేను ఫిర్యాదు చేయాలి? If everything is working for my good, అన్ని కూడా నా మేలు కొరకు జరుగుతుంటే why should I complain? ఎందుకు నేను ఇంకా ఫిర్యాదు చేయాలి? If you go one day to the office, ఒక రోజు మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, and the boss says, యజమాని అంటాడు, I'm giving you a promotion, నీకు ఒక ప్రమోషన్ ఇస్తున్నా అంటాడు, I'm doubling your salary, నీ జీతాన్ని రెట్టింపు చేస్తున్నా అంటాడు. Are you going to complain? దాన్ని ఫిర్యాదు చేస్తారా? You're happy. చాలా సంతోషంగా ఉంటారు. That is for your good. అది మీకు మంచిదే. God allows even the bad things to work for our good. అట్లానే మన మేలు కొరకు దేవుడు కొన్ని మనకేదో నష్టం కలిగేట్టు కూడా చేస్తాడు. You must believe that. అది కూడా నమ్మాలి. God is so powerful. దేవుడు ఎంతో శక్తివంతుడు. That even when the devil does something bad to you, God can turn it to work for your good. అపవాది కొన్ని సంగతులు మీ కీడు కోసం అని చేసినా గానీ దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. There's a beautiful verse in Deuteronomy 23. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో చాలా చక్కటి మాట. Deuteronomy 23. ద్వితీయోపదేశకాండము 23 verse 5. 5వ వచనం. The last part of that verse. ఆ వచనంలో చివరి భాగం. The Lord your God turned the curse into a blessing for you because the Lord your God loves you. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. Can God turn a curse into a blessing? దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా చేస్తాడా? Yeah, he can do that. దేవుడు చేయగలడు. God can turn the curse into a blessing. దేవుడు ఒక శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేయగలడు. Somebody curses you, ఎవరో మిమ్మల్ని శపిస్తారు, God will turn it into a blessing. దేవుడు దాన్ని మీకు దీవెనగా మార్చేస్తాడు. God will make everything work for your good. దేవుడు సమస్తాన్ని కూడా నీకు మేలు కలుగునట్లుగా చేస్తాడు. I'll tell you once something that happened in our house. మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. There was one neighbor of ours of some other religion. ఒకసారి మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు, ఆయన వేరే మతస్థుడు. And the old man there was sick. ఆయన ఒక వృద్ధాప్యంలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. So they believed in that religion that if you get a witch doctor, వాళ్ళ మతంలో వాళ్ళు నమ్మింది ఏంటంటే ఒక భూత వైద్యుడిని కనుక మీరు నమ్మితే you can make that sickness come from that house to this house, my house. ఆ భూత వైద్యుడు ఏం చేస్తాడంటే ఈ రోగాన్ని ఆ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి మార్చేస్తాడు. So we saw in the garage there one witch doctor stirring one pot. అక్కడ ఆ గరాజ్ దగ్గర ఒక భూత వైద్యుడు ఆ భూత వైద్యానికి సంబంధించినవన్నీ చేస్తున్నాడు, ఒక కొండ అది పెట్టి. And we were wondering what he's doing. మేము ఆశ్చర్యపోతున్నాం, ఏం జరుగుతుందో ఇక్కడ. Then we heard అప్పుడు విన్నాం, there's a sickness there, they're trying to transfer it to your house. అక్కడ ఒక వాళ్ళ ఇంట్లో రోగం ఉంది, ఆ రోగాన్ని ఆ ఇంట్లోంచి మా ఇంట్లోకి మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. So just like there are real preachers who are in touch with God and fake preachers who are not in touch with God. ఇది ఎలా ఉంటుందంటే నిజమైనటువంటి బోధకుడు దేవునితో సంబంధం కలిగి ఉంటాడు, నిజం కానిటువంటి బోధకుడు దేవునితో సంబంధం ఉండదు. There are real witch doctors who are in touch with the devil and fake witch doctors who just fool people to get money. అట్లనే కొంతమంది నిజమైనటువంటి భూత వైద్యులు సాతానుతో సంబంధం కలిగి ఉంటారు, అది నిజం కానటువంటి భూత వైద్యులు ఏం చేస్తారంటే ఊరికే అమాయకుల దగ్గర డబ్బులు సొమ్ము చేసుకుంటారు. So this man one night they threw one pot into our house. దానికి ఏం చేశాడంటే ఒక రాత్రి సమయంలో ఒక కొండ మా ఇంట్లోకి విసిరేశాడు. We just took it and threw it away. మేము దాన్ని తీసి బయట పారేసాం.
So that I thought this is a good opportunity to teach my children something. అప్పుడు నేను అనుకున్నాను మా పిల్లలకు ఒక పాఠం నేర్పించడానికి చాలా చక్కటి అవకాశం అనుకున్నాను. I called my 4 sons. మా నలుగురు కుమారులను పిలిచాను. I said that man is a fake witch doctor. నేను అన్నాను ఆ భూత వైద్యుడు అసలు నిజమైనవాడు కాదు. He is not in touch with the devil. అసలు సాతానుతో అతనికి సంబంధం లేదు. There are some real witch doctors in touch with the devil. కొంతమంది నిజమైన భూత వైద్యులు ఉన్నారు, వాళ్ళకి దెయ్యంతో సంబంధాలు ఉంటాయి. But this man is a fake. ఇతడు అట్లాంటి వాడు కాదు, ఉట్టి He's just trying to get money from them. ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. Because if he was in touch with the devil, ఒకవేళ నిజంగా సాతానుతో ఇతనికి సంబంధం ఉంటే the devil would have told him, don't try this house, try the other house on the other side. ఆ సాతాను చెప్పి ఉండేవాడు ఆ పారవేసి ఇంట్లో కాదు అవతల ఇంట్లో వేయమని. The devil would have told him, this house is servant of God, no chance for you there. ఎందుకంటే try the other side. ఈ ఇంట్లో దేవుని దాసుడు ఉన్నారు, దేవుని సేవకులు, కనుక నీ పని చేయదు, నువ్వు అవతల ఇంట్లోకి పారేయమని చెప్పుండేది. He threw it into our house. ఆయన మా ఇంట్లో పారేశాడు. He's a fake. కనుక అసలు నిజమైన భూత వైద్యుడు కాదు. So what is the good that came out of it? దానిలోంచి ఏం మేలు జరిగింది మాకు? My children got some faith that the devil can be defeated. మా పిల్లలకు విశ్వాసం వచ్చింది సాతాను ఓడింపబడతాడు. We are not afraid of witchcraft or any such thing. మాకు భూత వైద్యులు భూత వైద్యం ఇలాంటి నమ్మకం లేదు. Before the old man died, I got a chance to preach the gospel. ఆ ముసలాయన చనిపోక ముందు సువార్త ప్రకటించే తరుణం వచ్చింది నాకు. So we are not afraid of the devil. దానికి అపవాదంటే మన భయం లేదు. Let him do whatever he likes. అతను ఏ ఇష్టం వచ్చినట్టు చేయనివ్వండి. God can turn it to good. దేవుడు దాన్ని మేలుగా మార్చగలడు. So that is our confession. అది మన ఒప్పుదల. God controls all the people and events that affect me. మనకు సంబంధంలో ఉన్నటువంటి ప్రజలను గాని పరిస్థితులు గాని దేవుడు అన్నిటిని తన అధీనంలో ఉంచుకుంటాడు. I will always give thanks. నేను ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లిస్తాను. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. What is the worst thing the devil did on this earth? అపవాది ఈ భూమి మీద చేసినటువంటి కార్యాలన్నిటిలో కూడా అన్నిటికంటే చెడ్డదేంటో చెప్పండి. The worst sin that was ever committed on this earth. అసలు ఈ భూమి మీద చేసినటువంటి తప్పులు పాపాల్లో అన్నిటికంటే గొప్ప పాపం. What is it? ఏమిటది? The crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటం. There was no greater sin that anybody committed than that. అసలు దీనికంటే గొప్ప పాపాన్ని ఎవరు చేయలేరు. To kill the Son of God. దేవుని కుమారుడిని చంపేయటం. That is the worst thing the devil did. అపవాది చేసినటువంటి అత్యధికమైన పాపం అది. Now tell me. ఇప్పుడు చెప్పండి. What is the best thing that God did on this earth? మరి ఈ భూమి మీద దేవుడు చేసినటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటో చెప్పండి. The crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటమే. That is the best thing that happened for you and me. అది నీ కోసం నా కొరకు చాలా శ్రేష్టమైన సంగతిగా అయిపోయింది. The same thing is the worst thing the devil did, and that God made it the best thing for us. అపవాది చేసినటువంటి అత్యధికమైనటువంటి కీడును దేవుడు అత్యధికమైన మేలుగా మార్చేశాడు. On Calvary, I not only learned that my sins are forgiven, కనుక కల్వరిలో నా పాపాలు క్షమించబడ్డాయని నేర్చుకోవడమే that my old man is crucified, కనుక నా ప్రాచీన పురుషుడు సిలువేయబడ్డాడు. I also learned the devil is defeated. అయితే అక్కడ అపవాది ఓడిపోయాడని నేర్చుకున్నాను. Whatever he does, God will make for work for my good. అతడు ఏం చేసినా కానీ దేవుడు దాన్ని నాకు మేలుగా మారుస్తున్నాడు. So in every situation, కనుక give thanks. ప్రతి పరిస్థితిలోనూ కూడా ప్రభు కీడుని మేలుగా మార్చుతున్నాడు. Okay, continuing from that. సరే, దాని నుండి ముందు కొనసాగితే Jesus defeated Satan and freed me from his power. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని ఓడించి తన శక్తి నుండి నన్ను విడిపించారు. So I will never be afraid. కనుక నేనేం భయపడను. Hebrews chapter 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 14 and 15. 14-15 వచనాలు. Hebrews 2:14 and 15. హెబ్రీ 2:14-15. It says Jesus came in flesh and blood యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసాలతో వచ్చారు to make Satan powerless సాతాను యొక్క శక్తిని లేనట్టు చేయడానికి, and to deliver us who were living in the fear of death. ఈ మరణ భయములో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి. See, we all know that Jesus died on the cross for our sin. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన పాపములతో మరణించారు. We must confess with our mouth, మన నోటితో God has delivered me. God has defeated Satan and freed me from his power. దేవుడు సాతానుని ఓడించి తన శక్తి నుండి నన్ను విడిపించాడు. It's not enough to just believe it. అది నమ్మటం మాత్రమే సరిపోదు. We must confess it. దాన్ని ఒప్పుకోవాలి. Satan, tell Satan you were defeated by సాతానుతో చెప్పండి, నేను ఓడిపోయినటువంటి వ్యక్తి. Many years ago, చాలా సంవత్సరాల కిందట one sister in our church brought a lady to our house for prayer. మా సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరి ప్రార్థన నిమిత్తమే ఒక స్త్రీని తీసుకొచ్చారు. She was not converted. ఆమె మారుమనసు పొందలేదు. She said she has come, she wants prayer. ఆవిడకి ఏదో ప్రార్థన కావాలని తీసుకొచ్చారు. So I said, please sit down. కూర్చోమన్నా. My wife and I were sitting there talking to her. నేను నా భార్య అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం.
So I said, ask Jesus to come into your heart to forgive your sin. యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలోనికి రమ్మని మీ పాపాలు క్షమించమని అడగమని చెప్పాను. Whenever I lead a person to Christ, క్రీస్తు అనేటటువంటి మాట దగ్గరికి ఆ వ్యక్తిని గురించి చెప్తున్నప్పుడు, after they pray to Jesus, యేసు నామమున ప్రార్థన చేయడానికి I tell them to tell the devil, you were defeated on the cross. నేనేమంటానంటే అపవాదితో చెప్పాలి, నువ్వు శిలువ మీద ఓడిపోయావని. So I told her, నేను ఆమెతో చెప్పాను, now you tell the devil you were defeated on the cross. ఇప్పుడు నువ్వు సాతానుతో చెప్పు, నువ్వు శిలువ మీద ఓడిపోయావని. And another voice came out of her mouth. ఆమె నోట్లోంచి ఇంకొక రకమైన స్వరం వస్తుంది. I was not defeated on the cross. శిలువ మీద నేను ఓడిపోలేదు అంటుంది. Oh, this is a demon inside this woman. ఓ, ఈ మనిషిలో దెయ్యం ఉందని అప్పుడు అర్థమైంది నాకు. I never knew that. నాకు అది అంతవరకు తెలియలేదు. So then I spoke to the demon inside her. అప్పుడు ఆమెలో ఉన్నటువంటి దయ్యంతో మాట్లాడాను. I said, you're a liar, Satan. సాతాను నువ్వు ఒక అబద్ధికునివి, You were defeated on the cross. శిలువ మీద నువ్వు ఓడిపోయావు. Get out of her right now in Jesus' name. ఆమెలో నుంచి ఇప్పుడే బయటికి పో, యేసు నామమున చెప్తున్నాను నీకు. I never said it twice. 2 సార్లు చెప్పలేదు, Once. ఒక్కసారే. Because the devil can hear very well. ఎందుకంటే అపవాది బాగా వింటాడు. So he went వెళ్ళిపోయాడు immediately. వెంటనే. Then I told her, అప్పుడు ఆమెతో అన్నా, now you tell the devil, ఇప్పుడు చెప్పు అపవాదితో, you were defeated on the cross. శిలువ మీద నువ్వు ఓడిపోయావు. And she said it immediately. అప్పుడు వెంటనే ఆమె చెప్పింది. I've come across cases like that. ఇట్లాంటి సందర్భాలు నేను ఎదుర్కొన్నాను. Another demon possessed woman who could not speak the name of Jesus. ఒక్కసారి ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు నామాన్ని చెప్పట్లేదు. Say Lord Jesus, say Lord Jesus. యేసు ప్రభు అని యేసు అని చెప్పు అంట. She would move her mouth, can't say it. ఆ నోరు బెదుకుతుంది కానీ ఆ మాట చెప్పట్లేదు. Cast out the demon. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి, I said, now say Jesus. ఇప్పుడు చెప్పు యేసు ప్రభు అంటే. Then she could say it. అప్పుడు చెప్పింది యేసు ప్రభు, You must believe. మీరు నమ్మాలి. Jesus defeated Satan on the cross. శిలువ మీద యేసు ప్రభు సాతాను ఓడించారు. Sometimes Satan tries to frighten us. సాతాను కొన్ని సార్లు మనం భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. Sometimes some demon possessed person has tried to frighten me. కొన్ని సార్లు దయ్యాలు పెట్టినటువంటి వ్యక్తులను భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. Then I ask myself, అప్పుడు నేను అడుగుతాను, was this demon defeated on Calvary or did he escape? ఈ దయ్యం కల్వరి మీద ఓడిపోయిందా లేకుండా అక్కడి తప్పించి పారిపోయిందా? He was defeated. సాతాను ఓడిపోయాడు. Every demon was defeated. ప్రతి దయ్యము ఓడిపోయింది. So we will not be afraid. కనుక మనం ఏం భయపడం. See Hebrews chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13 and verse 6. 6వ వచనం. Hebrews 13 verse 6. హెబ్రీ 13:6. What does it say here? ఇక్కడ ఏం రాయబడింది? We confidently, boldly say, the Lord is my helper, I will not be afraid, what shall man do to me? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. How should we say it? ఎలా చెప్పాలి దాన్ని? With great boldness. మనం ధైర్యం కలిగి చెప్పగలిగి ఉండాలి. Now, are you willing to say that now with me? మీరు నిజంగా నాతో ఈ మాట చెప్పగలరా? Say it in Telugu. తెలుగులో చెప్పండి. Please. ఈ మాట చెప్పండి. ప్రభు all of us together. మనం అందరం కలిసి చెప్తాం. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. Don't forget that. ఇది మర్చిపోతుంది మీరు ఎప్పుడు. Then last thing, number 8. చివరి సంగతి 8వ. God wants to make me a blessing. దేవుడు నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయగోరుతున్నాడు. So I will be a blessing to others. కనుక నేను ఇతరులకు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాను. See Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Galatians 3 and verse 14. గలతీ 3వ అధ్యాయం 14వ వచనం. In Christ Jesus we receive the blessing of Abraham through the promise of the Spirit through faith. క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి అబ్రహాము ద్వారా మనం ఆశీర్వాదం పొంది ఉన్నాం. What is the blessing of Abraham? ఏంటి అబ్రహాం పొందిన ఆశీర్వాదం ఏంటి? The Lord told Abraham, అబ్రహాముతో ప్రభు చెప్పాడు, I will make you a blessing. నేను నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. That has come to us through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా అది మనకు వస్తుంది. So what shall we say? కానీ ఏం చెప్పాలి? God wants to make me a blessing. దేవుడు నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయగోరుతున్నాడు. So I will be a blessing to others. గనుక ఇతరులకు నేను ఆశీర్వాద కారణంగా ఉంటాను. So I want you to confess these 8 things regularly. ఈ 8 సంగతులు కూడా మీరు క్రమంగా మీ నోటితో ఒప్పుకోవాలని నేను చెప్పగోరుతున్నాను. Let me repeat it again. మళ్ళా నేను చెప్తాను. Number 1, మొదటిది, God loves
God the Father loves me as He loved Jesus. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించిన రీతిగానే నన్ను ప్రేమిస్తున్నాడు. So I will always rejoice. కనుక నేను ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తాను. God has forgiven me all my sins. దేవుడు నా పాపములన్నిటినీ క్షమించాడు. So I'll never live with guilt. కనుక నేను ఎప్పుడూ దోష మనసాక్షితో ఉండను. Number 3, మూడవది, God will fill me with the Holy Spirit. దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. So I will be strong for every task. కనుక ప్రతి సందర్భానికి నేను సమర్థవంతంగా ఉంటాను. Number 4, నాలుగోది, God has determined all my boundaries. నా చుట్టూ ఉన్నటువంటి పొలిమేరలను దేవుడు ముందుగా I ఏర్పరిచాడు. will always be content. కనుక నేను ఎప్పుడు కూడా సంతృప్తిగా జీవిస్తాను. Number 5, ఐదవది, God's commands are all for my good. దేవుని యొక్క ఆజ్ఞలని నా మేలు కొరకే. So I want to obey all of God's కనుక commands. దేవుని ఆజ్ఞలు అన్నిటికీ నేను విధేయత చూపిస్తాను. Number 6, ఆరవది, God controls all the people and events that affect me. నాకు సంబంధించినటువంటి ప్రజలను గాని పరిస్థితులను గాని So దేవుడు తన అధీనంలో ఉంచుకుంటాడు. So I will always give thanks. కానీ ఎల్లప్పుడూ వందనాలు చెల్లిస్తాను. Number 7, ఏడవది, Jesus defeated Satan and freed me from his power. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఓడించి తన శక్తి నుండి నన్ను విడిపించారు. So I will never be afraid. కనుక నేనేం భయపడను. And number 8, ఎనిమిదవది, God wants to make me a blessing. దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా So చేయకూడదు. I will definitely be a blessing to others. తద్వారా నేను ఖచ్చితంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. Your life will change this year if you make these confessions and believe in your heart. మీ హృదయంలో ఈ సంగతులు నమ్మి మీ నోటితో ఇవన్నీ మీరు ఒప్పుకున్నట్టయితే ఈ సంవత్సరం నుంచి మీ జీవితం మారిపోతుంది. For all these things I gave you a verse from scripture. వీటన్నిటిని గురించి కూడా లేఖనాల్లో నుంచి వచనాలు ఇచ్చాను మీకు. Because your faith must be based on the word of God. ఎందుకంటే మీ విశ్వాసం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. Then you confess. అప్పుడు మీరు ఒప్పుకోండి. May the Lord change your life completely. ప్రభు మీ జీవితాలను పూర్తిగా మార్చివేయను గాక. Now we are going to pray. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. And we also want to pray for those who have any particular need in their life. ఎవరైనా కానీ మీ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన అక్కర ఏదైనా ఉంటే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. Maybe a sickness, ఒకవేళ అది రోగం కావచ్చు, maybe a problem in your home, లేకుంటే మీ ఇంట్లో ఏదో సమస్య ఉండొచ్చు, maybe a financial difficulty, లేకుంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండొచ్చు, maybe you're looking for a job, లేకుంటే ఒక ఉద్యోగాన్ని వెతుకుతుండొచ్చు, maybe you're looking for a marriage partner, లేకుంటే వివాహాన్ని గురించినటువంటి మీ భాగస్వామి గురించి మీరు చూస్తుండొచ్చు, maybe you have a difficult son or daughter, లేకుంటే మీకు కష్టం కలిగించే కొడుకు గాని కూతురు గాని ఉండొచ్చు, maybe you have a drunken father or a difficult mother. లేకుంటే మీకు త్రాగుబోతైన తండ్రి ఉండొచ్చు, లేకుంటే మీ తల్లి కూడా కష్టం పెడుతుండొచ్చు. Whatever your need, మీ అక్కర ఏమైనా కానీ as we pray, ప్రార్థన చేస్తున్నప్పుడు I want you to just speak that need softly in your heart to God. మీ కలిగినటువంటి అక్కరను మీ యొక్క హృదయంలో దేవునితో మీరు చెప్పుకోవాలని కోరుతున్నాను. And I will pray for you. మీ కొరకు ప్రార్థన Let చేస్తాను. us bow our heads now. మనందరం ఇప్పుడు తల్ల వంచుదాం. Heavenly Father, పరలోకపు తండ్రి, forgive us our sins. మా పాపల నుండి మమ్మల్ని క్షమించండి. We really want to please you in our life. ప్రభా, మా యొక్క జీవితాల్లో మిమ్మల్ని సంతోషపరచగోరుతున్నాం. We know you love us. మీరు మమ్మల్ని ప్రేమించారని మేము ఎరుగుదాం. We know you love all the people kneeling here. ప్రభా, ఇక్కడ మోకరించినటువంటి ప్రజలందరినీ మీరు ప్రేమించారు. Lord, some of them have got some needs in their life. వారిలో కొంతమందికి వారి జీవితాల్లో కొన్ని అక్కర్లు ఉన్నాయి. Some are sick. కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. Some have problems in their home. కొంతమంది వాళ్ళ గృహాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. Some have problems that they are so ashamed to admit to other people. కొంతమంది ఇతరులతో చెప్పుకోవడానికి చాలా సిగ్గుకరమైన సమస్యలు కూడా ఉన్నాయి. Right now, as they are acknowledging their need to you, ఇప్పుడే వారి యొక్క హృదయంలో వారి అక్కర గురించి మీతో చెప్తున్నప్పుడు I pray, Father, that you will encourage them, that you have heard their prayer. తండ్రి, వారి ప్రార్థన మీరు విన్నారని మీరు వారిని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాను. And oh Father, answer their prayer in Jesus' name I ask. తండ్రి, వారి యొక్క ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాను. And we pray that you will bless them. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. And Lord, help us to be true witnesses for you in India. మీ కొరకు భారతదేశంలో నిజమైన సాక్షులుగా మేము ఉన్నట్లు మాకు సహాయం చేయండి. Bless every family here, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, every church, ప్రతి సంఘాన్ని కూడా. and help us to keep the light of Jesus Christ blazing in this land. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగు ఈ యొక్క దేశములో మేము తేజోవంతంగా చేయడానికి సహాయం చేయండి. We pray in the name of our Lord Jesus Christ. మా ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God our Father, and the fellowship of the Holy Spirit be with us now and forevermore. ఆమేన్. Amen.